ఇప్పటి రోజుల్లో మనం చాలా ముందుకు వచ్చాం. టెక్నాలజీ వచ్చింది, పట్టణ జీవితం వచ్చింది, మన జీవితం కూడా చాలా మారిపోయింది. కానీ మన పాత పల్లెటూరి రోజు విధానం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది. ఆవులు, మేకలు, కోళ్ళు, పొలాలు, మట్టి వాసన, చుట్టూ మన వాళ్ళు, మనుషుల ఆప్యాయత ఇవన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంలా ఉంటాయి. అందుకే ఈ రోజు నా జీవితంలోని ఒక చిన్న రోజును మీతో పంచుకుంటున్నాను. అయితే లాస్ట్ వరకు చూడండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్మిశ్రీ అఫీషియల్. వాళ్ళ నా మార్నింగ్ డే రొటీన్ అయితే చూసేయండి. మార్నింగ్ నే లేవగానే చుట్టూ చూస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అల్లారం సౌండ్ కాకుండా పక్షుల కిలకిల రావాలతో, కోడి కూతలతో ఉదయం మొదలవుతుంది. చుట్టూ చూస్తే ఆవులు, మేకలు, కోళ్ళు తిరుగుతూ ఉంటాయి. చల్లటి గాలి, పచ్చని చెట్లు, పక్షుల శబ్దాలు ఇవన్నీ కలిసిన వాతావరణం చూస్తుంటే మనసుకి తెలియకుండానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ నే వర్షం పడుతున్నట్టు మబ్బులు కమ్ముకున్నాయి. అసలు వర్షం పడాలని రైతులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే, ఈ వర్షం ఏమో చినుకులు లెక్క కురిసి వెళ్ళిపోతుంది. అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే ఎండ వస్తుంది. పంటలకు సరిపడా వర్షం పడకపోవడంతో రైతుల ఎదురు చూపులు మాత్రం అలానే ఉండిపోయి, మంచి వర్షం కురిసి భూమి తడిసి పంటలు పచ్చగా కలకలలాడుతూ ఉండాలని ప్రతి రైతు కోరుకుంటారు కదా. ఈ వర్షం ఏమో ఇలా ఆడుకుంటుంది. ఇప్పుడైతే చినుకులుగా అయితే కురవడం స్టార్ట్ అయింది. కానీ వర్షం పడితే చుట్టూ మట్టి వాసన, చెట్ల వాసన ఎంత మంచిగా ఉంటుంది కదా. నాకైతే మట్టి వాసన స్మెల్ అంటే ఎంత ఇష్టమో. వెదర్ కూడా మంచి అనిపిస్తుంది. ఇంకా తర్వాత నేనైతే ఇంకా మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. మా పెద్ద మామయ్య ఆవు దగ్గర కూర్చొని పాలు పితుకుతున్నారు. షాప్ కి వెళ్లాల్సిన పని లేదు, ప్యాకెట్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ ఆవు వచ్చేసి మా పెద్ద మామయ్య వాళ్ళది. మన కళ్ళ ముందే ఆవు నుంచి అప్పుడే పితికిన పాలు అంటే ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటది కదా. ఈ పాలు వెంటనే ఇంటికి తీసుకువెళ్ళి పిల్లలకు తాగిస్తాను. సగం పాలు నాకు, అత్తమ్మకి టీ కూడా వేస్తాను. ఇంకా మా మామయ్య పాలు పితుకున్నప్పుడు చూస్తుంటే ఇంకా నేను కూడా పాలు పితుకుదాం అనుకున్నా, కానీ నాకైతే కొంచెం భయం వేసింది. ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఇంకా దూరం నుంచి వీడియో అయితే తీసుకున్నాను. కొన్ని ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. అన్ని పనులు నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నాకైతే. నేర్చుకుంటా. పనులు నేర్చుకుంటే మనకే మంచిది కదా. అసలుకి భయం అనేది అస్సలు ఉండొద్దు. ఇంకా అలానే పాలు తీసుకొని ఇంటికి వెళ్తుంటే ఈ నత్త తమాషా చూడండి. అసలు వర్షం పడడంతో ఇలాంటి చిన్న చిన్న జీవులన్నీ బయటికి వచ్చేస్తాయి కదా. నత్తని చూడండి, ఇట్లా ముట్టుకోగానే తల మొత్తం, తన శరీరం మొత్తం లోపలికి వేసుకుంటుంది. మళ్ళీ మనం బయటికి ఇట్లా కొంచెం దూరం అట్లా వెళ్ళిపోగానే మళ్ళీ బయటకు తల తీసేసి, అందుకే అంటారేమో నత్త లెక్క ఎందుకు దాచుకుంటున్నావు అని. ఇంకొకటి కూడా ఉంది, ఎందుకు అట్లా నత్త లెక్క నడుస్తున్నావు అని. అందుకే అంటారేమో. నత్తని చూసినప్పుడు అట్లా అనిపించింది నాకు. సరేలే, ఇంకా పాలు తీయడం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులు అయితే వేసుకుంటున్నా. ఇంకా బయట అయితే వాకిలు అయితే చాలా పెద్దగా ఉంటది మాది. ఇంకా బయట ఊడ్చిన తర్వాత ఇంకా పేడ సాంపి అయితే జల్లుదాం అనుకున్నా, కానీ వర్షం ఏమో చినుకులు లెక్క పడుతుంది, తర్వాత తగ్గిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పేడ సాంపి జల్లినా కూడా మళ్ళీ వర్షంకి మళ్ళీ అంత పోతుందని వద్దని ఇంకా తర్వాత అయితే పేడ సాంపి అయితే జల్లలేదు. ఇలా మార్నింగ్ ని ఉడవడం వల్ల ఇంకా పెద్ద ఎక్సర్సైజ్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. అంత పెద్ద వాకిలి ఉంటది మాది. ఇంకా తర్వాత అయితే ఇంకా బాసన్లు తోముతున్నా. ఇంకా పట్టణాల్లో అయితే మంచిగా సింక్ ఉంటది, అక్కడనే మంచిగా బాసన్లు వేసుకొని తోమేస్తాం. అంత పెద్ద పనిగా ఉండదు. కానీ ఇంకా విలేజ్ లో అయితే ఇలానే తోముతారు. ఇంకా ప్రతిరోజు నా ఇంట్లో పనులు అయితే ఇలానే ఉంటాయి. ఈ రోజు బాసన్లు, ఇల్లు ఉడవడం, వంట చేసుకొని తినడం ఇవైతే డైలీ రొటీన్. పట్టణాల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బట్ విలేజ్ లో ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు కదా. ఇంకా నాకైతే అక్కడైనా ఇక్కడైనా అంత డిఫరెంట్ ఏం లేదు, మొత్తం సేమే. ఇంకా పిల్లలు సతాయిస్తారేమో అని ఇంకా పనులు అయితే దబ్బును వేసుకుంటున్నా. ఇంకా పిల్లలు అయితే ఇప్పుడు బయట మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా విలేజ్ కి వచ్చినప్పటి నుంచి వాళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు, ఎక్కువగా సతాయిస్తలేరు. వాళ్ళు వేడవక ముందే, ఇంకా మా బుడ్డి ఏడవక ముందే నా పనులు అయితే చక్కచక్క ఇలా చేసేసుకుంటున్నా. ఇంకా మా అత్తమ్మ ఉంది కదా, మా అత్తమ్మతో అయితే మంచి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. మా అత్తమ్మ ఉంటే చాలు, వాళ్ళకి ఎవ్వరు అవసరం లేదు, మంచిగా ఆడుకుంటారు మా అత్తమ్మతోటి. ఇంకా బాసన్లు తోమడం అయిపోయినాక ఇంకా మా ఇంటి ముందర పెద్ద చెట్టు ఉంది కదా, నా హోమ్ టూర్ వీడియోలో చూసినారు కదా. మా హోమ్ టూర్ వీడియో ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, కింద చూడండి. చెట్టు అంటే మొత్తం చెట్టు నరికి వేస్తలేమండి, చెట్టు కొమ్ములు కొన్ని నరికి వేస్తున్నాం.
పెడుతున్నారు, మా తాతయ్య అవుతారు. ఎందుకంటే ఆ కొమ్మలు మా ఇంటి ముందుట ఉన్న రేకుల మీదనే పడుతున్నాయి. మళ్ళీ గాలి ఎక్కువగా వచ్చి బరువుకి ఆ కొమ్ములు అనేవి రేకుల మీద విరిగిపోయి పడితే రేకులు అనేవి విరిగిపోతాయన్న భయంతో కొమ్మలు అయితే నరికివేస్తున్నాము. ఈ చెట్టుని నరికివేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అసలు ఫుల్ నీడ ఎంత మంచి అనిపిస్తుంది అంటే చెట్టు కింద కూర్చుంటే. ఇంకా అది అయిపోయినాక ఇంట్లో పనులు కూడా మొత్తం అయిపోయినాయి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవుతున్నా. ఇంకా వేప పుల్లలు అయితే తెంపుతుంది మా మరదలు. ఎప్పుడు టూత్ పేస్ట్ బ్రష్ తోనే కాకుండా అప్పుడప్పుడు పండ్లు ఇలా వేప పుల్లతో తోముకుంటే చాలా మంచిది. ఇంకా వేప పుల్లతో తోముకోవడం అయితే చాలా ఈజీ. ఫస్ట్ అయితే ఇట్లా అయితే పొట్టు తీసుకోవాలి, పైనది తీసుకొని ఫస్ట్ అయితే దాన్ని కస్స కొరికేయాలి. కొరికిన తర్వాత ఇట్లా బ్రష్ లెక్క వేసుకోవడమే. చాలా అంటే ఫస్ట్ అంటే చేదుగా ఉంటుంది కొంచెము, తర్వాత ఇంకా తోముకుంటూ ఉంటుంటే తర్వాత అనేది అంత చేదు అనేది ఉండదు. అంటారు కదా తినగా చేదు కూడా తీయగా ఉంటుందని, అది నిజమేనండి. మినిమం ఆ వేప పుల్లని అయితే ఒక 20-30 నిమిషాలు వేసుకొని ఇట్లా తిరుగుతూనే ఉంటాము. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినాక ఇంకా వంటలు కూడా వేసుకున్నా. కర్రీ వచ్చేసి బీరకాయ గుడ్డు కర్రీ చేసిన. ఇంకా నైట్ది ఒట్టి చేపల కూర ఉంటే అది కూడా తినేస్తున్నాము. ఇంకా నేను మా అత్తమ్మ పిల్లలు కలిసి బయట కూర్చొని తింటున్నాము. ఇంకా లైట్ గా వర్షం అయితే పడుతుంది. ఇట్లా వేడి అన్నం తినుకుంటా బయట కూర్చుంటే అసలు మంచి అనిపించింది. ఇంకా మా బుడ్డిది అయితే తింటలేదు. ఇంకా తనైతే పాలు తాగేసింది. ఇంకా బయట అయితే ఇట్లా కూర్చొని తినడం అయిపోయినాక ఇంకా వర్షం పడింది కదా, ఎలాగో మా ఇంటి ముందర చూడండి చిన్న గడ్డిలు అయితే అలానే మొలుస్తూనే ఉన్నాయి. అవి అయితే పీకి మా చేతులను వస్తున్నాయి కానీ అవి అయితే అట్లానే వస్తూనే ఉంది. ఇంకా మా అత్తమ్మ అయితే అవి తీసేస్తుంది. ఇంకా వర్షం పడితే అవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట, ఇట్లా గుంజితే వచ్చేస్తుంది. ఇంకా వర్షం పడకపోతే గట్టిగా అయిపోతాయి కదా, అసలు రానే రావు. ఇప్పుడు వీకేసిన మళ్ళీ ఒక 2-3 days కి మళ్ళీ వస్తూనే ఉంటది. అది వచ్చినా కూడా మేమైతే ఇట్లా 2-3 రోజులకు ఒకసారి అయితే తీసేస్తూనే ఉంటాము. గలీజ్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇంటి ముందల మళ్ళీ ఏమన్నా పురుగు పుట్ల ఏమన్నా వచ్చేస్తేమో అని భయంతో అప్పటికప్పుడే గడ్డి అనేది తీసేస్తూనే ఉంటాము. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, మళ్ళీ ఏమైనా ముళ్ళులు ఏమైనా ఉంటేమో గుచ్చుకుంటే అన్న భయంతోనైతే అప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాము. నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి తీసేస్తాము. మన చుట్టూ ఉన్న వాకిలి ఎంత నీట్గా ఎంత మంచిగా ఉంటే మన పీస్ ఆఫ్ మైండ్ కూడా అంత బాగుంటది కదా. అది అయిపోగానే ఇంకా వేడి నీళ్ళు అయితే పెడుతున్నా. హీటర్ నీళ్ళు అయితే మేము అస్సలు యూజ్ చేయమండి. ఇలానే మాకైతే కట్టెలు అయితే దండి ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఇంకా వేడి నీళ్ళు అయితే కట్టెల పొయ్యి మీద పెడుతుంది. ఈ చల్లటి వాతావరణానికి ఈ వేడి నీళ్ళతో స్నానం చేస్తే అసలు మైండ్ అయితే ఫ్రెష్ గా ఉంటది, మంచి అనిపిస్తుంది. ఇంకా 10-11 o'clock ఆ టైంలో అయితే ఇంకా స్నానాలు అయితే చేసేసుకుంటాం. ఇంకా తర్వాత అయితే బొబ్బర్లు అయితే వండుతున్నా. ఇలా ఏమైనా తినాలనిపించినప్పుడు బొబ్బర్లు, శనగలు, కందులు ఇవైతే ఇట్లా గుగ్గిళ్ళకే వేసి తాలింపు వేసుకొని తింటాము ఎక్కువగా. ఈ బొబ్బర్లు అయితే ఇంకా మా వదిన మాకు పంపించింది. ఫస్ట్ అయితే బొబ్బర్లను అయితే ఇలా ఉడికించుకుంటున్న కట్టెల పొయ్యి మీద. తర్వాత ఇవి మంచిగా ఉడికిన తర్వాత ఇంకా తాలింపు వేసుకుంటా. ఈ తాలింపు వేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటది, ఇంకా హెల్దీ కూడా. ఇంకా ఇవి ఉడికినా లేదా అని చూద్దామని కొన్ని అయితే ఇంకా గిన్నెలు పెట్టుకొని ఇంకా మా అత్తమ్మకైతే టేస్ట్ చేద్దామని ఇస్తున్నా. ఇంకా ఉడికినా లేదో చూడత్తమ్మ అని. బొబ్బర్లని కొన్ని చోట్ల అలసందలని కూడా అంటారు. వీటితో వడలు కూడా చేయొచ్చు. అలసంద వడలని వినే ఉంటారు కదా, చాలా బాగుంటది. నేనైతే ఎప్పుడు చేయలేదు, ట్రై చేస్తా ఎప్పుడైనా. వీటిని కూర, పప్పు లేదా గుగ్గిలుగా ఏ రూపంలో అయినా చేసి తినొచ్చు. మనకి ఎలా తినాలనిపిస్తుందో అలా చేసుకొని తినొచ్చు మన టేస్ట్ కి తగ్గట్టు. వీటిలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగుంటది. ఇంకా అవైతే మంచిగా ఉడికిపోయిన అనేసరికి ఇంకా నేను తాలింపు అయితే వేసుకుంటున్నా. ఇంకా తాలింపు వేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇంకా ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఒక 50% ఫ్రై అయితే చాలు. తర్వాత పసుపు అనేది అస్సలు వేసుకోవద్దు. కొంచెం కారము, ఉప్పు, మసాలాలు వేసుకొని కొంచెం కలుపుకొని తర్వాత ఇంకా మనం ఉడికించుకున్న బొబ్బర్లని వేసుకొని ఒక 2 minutes ఇలా తిప్పుకుంటే అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. కారం అనేది కొంచెం చూసి వేసుకోండి, పిల్లలు మరీ కారం ఉంటే తిన్నారు కదా. ఇంకా నేనైతే వేసిన అసలు టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంది. స్నాక్స్కి అయినా మనం ఏమైనా తినాలనిపించినప్పుడైనా ఇలా అయితే చేసుకొని తినండి. తప్పకుండా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ నచ్చుతుంది.
హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇందాక మనం చెప్పుకున్నట్టు బొబ్బర్లో ఫైబర్, ప్రోటీన్, కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఇలాంటివి చేసుకొని తినండి. ఇంకా మా అత్తమ్మకైతే చాలా బాగా నచ్చిందంట, టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. ఇంకా నైట్ అయితే ఇంకా రొట్టెలు, కర్రీ, అన్నము సేమ్ యాజ్ యూజువల్గా అలానే ఉంటుంది. ఇంకా కర్రీ సేమ్ వండేవి అయితే చూపించలేదు, అలానే ఉంటుంది కదా అని. ఇంకా వ్లాగ్ అయితే ఇదే నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నేను ఇంకా ఊర్లో ఇంకా అందరు అత్తమ్మ వాళ్ళందరూ అవుతారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కొంచెంసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటా. ఇంకా పిల్లలను అయితే మా అత్తమ్మ వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఇంకా మా బుడ్డిది ఏడుస్తుంటే ఇంకా వాళ్ళకైతే వచ్చేసి ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటా. ఇంకా మా బుడ్డిది మాత్రం అస్సలు ఉండదు, ఎటు పోయి నేనే కావాలి దానికైతే. ఆడుకున్నంతసేపు మంచిగానే ఆడుకుంటుంది, కానీ ఇంక ఏడవడం స్టార్ట్ చేసింది అనుకో ఎవ్వరి మాట వినదు. ఒక సినిమాలో ఉంటుంది కదా డైలాగు, నా మాట నేనే వినను అన్నట్టు ఉంటుంది మా బుడ్డిది అయితే. మొండిది అసలు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా అందరి ఇండ్లలో స్టార్ట్ అయిపోతాయి జొన్న రొట్టెలు, టప్ప కొడుతూనే ఉంటారు. జొన్న రొట్టెలు అయితే కంపల్సరీ అయితే చేస్తారు. మేమనే కాదు, ఎవరైనా ఎవరి ఇంట్లో అయినా ఎంత మార్నింగ్ నుంచి ఎంత కష్టపడి పని చేసిన వచ్చిన వాళ్ళైనా కానీ సాయంత్రం అయ్యేసరికి రొట్టెలు చేసుకొని అయితే కంపల్సరీ తింటారు. రొట్టెలు తినకపోతే వాళ్ళకి అసలు తిన్న ఫీలింగే ఉండదంట. అన్నం రోజు ఏం తింటారు చప్పగా అని అంటారు మా అత్త వాళ్ళు అయితే. ఇంకా అలా ఉంటుంది. ఇంకా మరదలు అయితే రొట్టెలు చేస్తుంది, తను చేయడం అయిపోయినాక ఇంకా నేను కూడా రొట్టెలు చేయడం స్టార్ట్ చేస్తా. ఇంకా రొట్టెలు అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఇంకా మా విలేజ్లో నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుందని చెప్పలేను, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. ఇంట్లో ఇంకా పనులు అంటే అందరి ఇంట్లలో ఉన్నట్టే ఇంకా మా ఇంట్లో కూడా పనులు సేమ్ ఉంటాయి, కొత్తగా ఏం ఉండదు. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలేజ్లో ఎలా ఉంటుంది, పట్టణాల్లో ఎలా ఉంటుంది అనేది నేను తెలియజేయాలని ఈ వీడియో అయితే చేయడమే నా యొక్క ముఖ్యంగా నాకున్న ఇదన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నేను విలేజ్లో ఎలా ఉంటా అనేది మొత్తం క్లియర్ కట్గా చూపించిన అని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో మొత్తం చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, ఏమైనా అడగాలని ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. ఇంకా ఉంటాం మళ్ళా. బాయ్ బాయ్.